వైసీపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సెబ్ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం జీవోని జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సెబ్లో పనిచేస్తున్న సిబ్బంది తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు ఆయా ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు జిల్లాలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలోని కొంతమంది అధికారులను విడదీసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. అయితే సెబ్కు ఎలాంటి అధికారాలు ఇవ్వకపోవడంతో దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి యథాతథంగా ఎక్సైజ్ శాఖలో వారిని కొనసాగించాలని నిర్ణయించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేశాం. వాళ్ళు కూడా మా సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అది మేము ఏదైతే చెప్పామో అది వాస్తవాన్ని గ్రహించిన తర్వాత ఈ పునర్నిర్మాణం చేశారు. ఈ ఎక్సైజ్ శాఖని పూర్తిగా ఎస్ఏబీని రద్దు చేశారు. ప్రకారంగా మాకు నిన్న అన్ని రకాల జీవాలు పూర్తిగా ఇచ్చి ఎక్సైజ్లో సభలో పనిచేస్తున్న ఎక్సైజ్ అధికారులందరినీ కూడా మాకు ఇక్కడికి ఎక్సైజ్కి సరెండర్ చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు ఎంతో సహాయం చేసి మా మొరాలకించి మా కోరిక నెరవేర్చిన సీఎం గారికి ప్రభుత్వ అధినేతగా వారు మా మొరాలకిచ్చి మాకు సహాయం చేశారు. కాబట్టి మేము ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఇక్కడ పాలాభిషేకం చేస్తాం. ఈ ప్రాసెస్లో భాగంగా ముఖ్యమంత్రి గారే కాకుండా మాకు మంత్రి గారు కూడా చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చాలా మీనా గారు సహాయ సహకారాలు అందించారు. అలాగే మా కొత్త కమిషనర్ గారు అందరూ చేస్తారు. అలాగే మా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా నిర్విరామంగా ప్రయత్నం చేస్తూ ఆఖరికి మేము ఏదైతే మనం కోరుకున్నామో దాన్ని సాధించుకోగలిగాం. ఈ యొక్క ఎస్ఈబిని రద్దు చేసి మమ్మల్ని అందరం ఏకతాటి మీద తీసుకొచ్చి తద్వారా ఈ డిపార్ట్మెంట్ని కాపాడటమే కాకుండా ఈ సమాజాన్ని రక్షించడం కోసం పూనుకున్నటువంటి మన గొప్ప మార్గదర్శకులు, ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రి గారికి మేము థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం అని చెప్పి మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ఏర్పాటు చేసి పాలతో సత్కరిస్తే ఇంకా తక్కువ గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఆ వయసులో కూడా ఎంతో కష్టపడుతూ మనకు ఈరోజు ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్లో కూడా ఆయన ఎంతో కష్టపడి ఆ వయసులో కూడా తిరుగుతున్నారు. ఎంత గొప్ప విషయం అది. అదే సమయంలో మరి యువ అధికారి అయినటువంటి ఐఏఎస్ మరి నితీష్ కుమార్ గారు సార్ మాకు మహా కమిషనర్ రావటం, వీళ్ళు కోఆర్డినేషన్తో అసలు ఈ డిపార్ట్మెంట్ను పటిష్టంపరిచి తద్వారా మా డిపార్ట్మెంట్గా కాకుండా సమాజానికి కూడా ఎంతో మేలు చేసినటువంటి గొప్ప హృదయాలకు మంచి ఆదర్శమైనటువంటి అధికారులు మరి ప్రభుత్వ నాయకులు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుందాం, థ్యాంక్స్ చెప్పుకుందామని మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. త్వరలో ఏదైతే మా లక్ష్యాలు కొన్ని విధించారు, ఏదైతే ఈ క్రైమ్ కంట్రోల్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా మరి సీఎం సార్ ఆశించినట్టుగా, మా మంత్రి గారు ఆశించినట్టుగా రాబోయే రోజుల్లో మరి పగడ్బందీగా ఇలాంటి ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ నేరాలు జరగకుండా వాటిని అరికడతామని చెప్పి నేను పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.